హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అమ్మ తల్లైనా చెల్లైనా మరో మనిషైనా ఆడది అమ్మే. ఆ అమ్మకు ఇప్పుడు కష్టం వచ్చింది, చాలా పెద్ద కష్టం వచ్చింది, చెప్పుకోలేని కష్టం వచ్చింది. అవును, మగువలకు కష్టం వచ్చింది. మగువలు గుండె జబ్బు సమస్యలతో సతమతమవుతున్నారు. భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళలకు గుండె జబ్బు సమస్యలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పురుషుల కంటే ఎక్కువగా వస్తున్నాయి. మహిళల మరణాల రేటులో గుండె జబ్బు సమస్యలే అనేక రకాల కారణాలకు దారితీస్తున్నాయి. మహిళలు గుండె జబ్బు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇండియాలోని మహిళలు క్రమంగా గుండె జబ్బుల సమస్యలతో మొదటి స్థానానికి చేరువలో ఉన్నారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఒక సర్వే. ఈ సర్వే ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. ఈనాడు దీనిపై ఒక స్పష్టమైన, ఒక సవివరమైన ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్కు స్పందించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను వీడియో చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా లేదా అని పక్కన పెడితే, కనీసం ఒక్కరైనా తమ అలవాట్లను మార్చుకునే గుండె జబ్బు సమస్యలకు దూరం అయితే అంతకంటే సంతోషించేదే లేదు. అవును, అమ్మకు ఎక్కడ లేని కష్టం వచ్చింది. గుండె జబ్బు సమస్యలలో మహిళలే నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నారట. ముఖ్యంగా మన ఇండియాలో మహిళలకే ఎక్కువగా గుండె సంబంధమైన సమస్యలు వస్తున్నాయట. హార్ట్ అటాక్, రక్తనాళాలలో బ్లాకేజీ, ఇవన్నీ మన దేశంలో మహిళలకి ఎక్కువంట. చాలామంది మహిళలు సమస్య ప్రాణాంతకంగా మారేదాకా ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారట. ఫలితంగా అమ్మల జీవితకాలం బాగా తగ్గిపోతున్నదని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ఈనాడు దినపత్రికలో దీనికి సంబంధించి ఒక సవివరమైన ఆర్టికల్ వేశారు. అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరు సర్వే చేశారు, సర్వే ఫలితాలేంటి, సమస్యలకు నివారణోపాయాలేంటి, అసలు మహిళలు ఎలా రక్షణ పొందాలి వంటి అంశాలను ఆ కథనంలో చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈనాడు పత్రిక కథనం ప్రకారం మారుతున్న జీవన శైలి కారణంగానే మహిళలు ముప్పుకు గురవుతున్నారట. హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా గుండె సమస్యలకు కారణమవుతున్నాయట. మామూలుగా మగవారిలోనే గుండె సమస్యలు ఎక్కువ. ఇప్పుడు పరిస్థితి మారింది. మహిళల్లో ఈ సమస్య క్రమంగా పెరుగుతోందని స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, దందెరిడ్ హాస్పిటల్స్ నిర్వహించిన సంయుక్త సర్వేలో వివరాలు వెల్లడయ్యాయి. భారతీయ మహిళల్లో ఈ సమస్య క్రమంగా పెరగడానికి గల అనేక కారణాలను ఈనాడు కథనం విశ్లేషించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల్లో మధుమేహం శాతం చాలా ఎక్కువ కావడం, వివిధ కారణాలతో గర్భసంచి తొలగించడం, ఐవీఎఫ్ చికిత్సలో ఉపయోగించే హార్మోన్లు, మద్యపానం, ఇలా రకరకాల కారణాల వల్ల మహిళల్లో గుండె సమస్యలు వస్తున్నాయట. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం ఇండియాలో మహిళల మరణాలకు 18% గుండె సమస్యలేనట. మహిళలు సృష్టిలో అన్నింటికీ మీరే ఆధారం, మీరు లేనిదే ఏది లేదు, మీరు జాగ్రత్త. మీ సమస్యలను మీరు గుర్తించుకోకపోతే ఎలా? సమస్యలు వస్తున్నాయి. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోండి. సాధ్యమైనంత వరకు స్ట్రెస్ను తగ్గించే ప్రయత్నం చేయండి. అవసరమైతే యోగా, వ్యాయామం వంటి వాటిని ఆశ్రయించండి. ఎందుకంటే మీరు ప్రశాంతంగా, కులాసగా ఉంటేనే కుటుంబం కులాసగా ఉంటుంది, కుటుంబం ఆహ్లాదకరంగా ఉంటుంది. మహిళలు ఈ సమస్యను గుర్తించండి. వెంటనే పరిష్కారానికై జీవన విధానాన్ని మార్చుకోండి. ఆహారపు అలవాట్లను మార్చుకోండి. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉందట. జంక్ ఫుడ్ కానీ, కొలెస్ట్రాల్ పెంచే ఆహార పదార్థాలు కానీ, ఇవన్నీ దూరం పెట్టి సాధ్యమైనంత వరకు జీవన శైలిని మార్చుకొని, జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకొని, ఆ కుటుంబాన్ని కూడా ప్రశాంతంగా ఉండేలా తీర్చిదిద్దండి. మహిళలు, ఇది మీకే చెప్తున్నా.